ఇటీవల వాయిస్ ఫర్ ది వాయిస్లెస్ అనే పుస్తకం విడుదలైంది. దీనిని ఎవరు రాశారు? దలైలామా. ఈ పుస్తకం దలైలామా అసాధారణ జీవిత ప్రయాణాన్ని సంగ్రహిస్తుంది. వాయిస్ ఫర్ ది వాయిస్లెస్, డికేడ్స్ ఆఫ్ స్ట్రగుల్ విత్ చైనా, ఫర్ మై ల్యాండ్ అండ్ మై పీపుల్ అనే కొత్త పుస్తకం మార్చి 11న విడుదల చేశారు. దలైలామా తన పుస్తకాన్ని విడుదల చేస్తూ ఈ పుస్తకం నేటి తాజా ఆలోచనలు మరియు సంభాషణలను ప్రేరేపిస్తుందని మరియు నేను చనిపోయిన తర్వాత కూడా టిబెట్ భవిష్యత్తుకు ఒక ఫ్రేమ్వర్క్ను అందిస్తుందని నా ఆశ అని అన్నారు. భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళ ఎవరు? రోష్ని నాడార్. భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళగా రోష్ని నాడార్ గుర్తింపు పొందారు. ఆమె యొక్క నాయకత్వం మరియు వ్యాపార చతురతను ప్రతిబింబిస్తుంది. హెచ్సిఎల్ వ్యవస్థాపకుడైన శివనాడార్ కుమార్తె అయిన రోష్ని నాడార్ మల్హోత్రా హెచ్సిఎల్ కార్పొరేషన్ మరియు వామసుందరి ఇన్వెస్ట్మెంట్లో తన తండ్రి వాటాలో 47% కొనుగోలు చేయడం ద్వారా భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళ మరియు మొత్తం మీద 3వ ధనవంతురాలు అయ్యారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది? అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. కీలకమైన సామాజిక ఆర్థిక కార్యక్రమాలకు డేటా యాక్సెస్ను బలోపేతం చేయడానికి మరియు సరిహద్దు భద్రతను పెంచడానికి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఉపగ్రహం అయిన అస్సాం శాట్ను ప్రయోగించాలని ప్రణాళికలు వేస్తున్నట్లు ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ను సమర్పిస్తూ అస్సాం ఆర్థిక మంత్రి అయినటువంటి అజంతా నియోగ్ ఈ ప్రకటన చేశారు. వ్యవసాయం, విపత్తు నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు భద్రతా కార్యకలాపాలకు అంకితమైన సేవలను అందించడానికి ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. అస్సాం తన సొంత ఉపగ్రహాన్ని ప్రయోగించిన మొదటి భారతీయ రాష్ట్రంగా అవతరించింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏ దేశం అత్యున్నత గౌరవ పురస్కారమైన ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ లభించింది? మారిషస్ దేశం నుంచి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని మారిషస్ అత్యున్నత గౌరవ పురస్కారంతో సత్కరించారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడిగా ఆయన నిలిచారు. మారిషస్ పర్యటన సందర్భంగా ఆయనకు గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అవార్డు లభించింది. హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం స్పేస్ ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకున్న భారతీయ టెలికాం కంపెనీ ఏది? ఎయిర్టెల్. భారతదేశంలో స్టార్లింక్ యొక్క హైస్పీడ్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను ప్రవేశపెట్టడానికి ఎయిర్టెల్ స్పేస్ ఎక్స్తో ఒక ప్రధాన ఒప్పందంపై సంతకం చేసింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి ఒప్పందం మరియు దేశంలో స్పేస్ ఎక్స్ యొక్క స్టార్లింక్ కార్యకలాపాలకు నియంత్రణ ఆమోదాలకు లోబడి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో అత్యాధునిక మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కును ఏ 2 సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి? జాతీయ రహదారుల లాజిస్టిక్స్ నిర్వహణ లిమిటెడ్ మరియు ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్ అనేది నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ మరియు ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది 150 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇది వ్యూహాత్మకంగా జాతీయ రహదారి అయిన 7 సమీపంలో ఉంది. సజ్జన్గఢ్ అభయారణ్యం ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. ఇటీవల రాజస్థాన్లోని ఉదయ్పూర్లోని సజ్జన్గఢ్ అభయారణ్యంలోని 50 హెక్టార్లలో కార్చిచ్చు వ్యాపించింది, అనగా మంటలు వ్యాపించాయి.
ఈ అభయారణ్యం ఆరావరి పర్వతాల్లో ఒక భాగం మరియు 5.19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది సజ్జనగఢ్ కోట సమీపంలో ఉంది. దీనిని 1874లో మేవార్ పాలకుడైన మహారాణా సజ్జన సింగ్ నిర్మించారు. ఇటీవల ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు కొత్తగా బాధ్యతలు స్వీకరించారు? అతుల్ కుమార్ గోయల్. అతుల్ కుమార్ గోయల్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సిఇఓగా కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూసీఓ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు అలహాబాద్ బ్యాంకు, ఇప్పుడు దీన్ని ఇండియన్ బ్యాంక్ అంటాం, వంటి ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులలో నాయకత్వ అనుభవం ఉన్న ఒక చార్టర్డ్ అకౌంటెంటు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం 2025ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. పిఎం ఇంటర్న్షిప్ 2025 స్కీమును కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయోగాత్మక పరిశ్రమ అనుభవాన్ని అందించడానికి ప్రారంభించింది. ఇది 12 నెలల అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం. ఈ పథకం పాల్గొనే వారికి కమ్యూనికేషన్ వంటి పరిశ్రమ సంబంధిత మరియు సాఫ్ట్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులలో 10వ, 12వ ఐటీఐ మరియు పాలిటెక్నిక్, డిప్లొమో లేదా 21 నుంచి 24 సంవత్సరాల వయసు గల గ్రాడ్యుయేట్లు ఉన్నారు. గ్లోబల్ ఎంగేజ్మెంట్ స్కీమును ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. గ్లోబల్ ఎంగేజ్మెంట్ స్కీమును ఇటీవల లోక్సభలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చర్చించారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దీనిని ప్రారంభించింది. ఈ పథకం అంతర్జాతీయ వేదికపై భారతదేశ జానపద, శాస్త్రీయ మరియు సమకాలీన కళారూపాలను ప్రదర్శిస్తుంది. ఇది విదేశీ దేశాలతో సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా ద్వైపాక్షిక సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఈ పథకం కింద మహారాష్ట్రకు చెందిన కళాకారులు అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొన్నారు. డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ హాస్టల్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ హాస్టల్ పథకం అనేది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు అనగా ఎస్సీలు వంటి అణగారిన వర్గాల విద్యార్థులకు ఆర్థిక పరిమితులు లేదా వసతి లేకపోవడం వల్ల ఉన్నత విద్యను అభ్యసించడంలో ఇబ్బందులు ఎదుర్కొనే విద్యార్థులకు నివాస సౌకర్యాలను కల్పించడం లక్ష్యంగా డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ హాస్టల్ పథకం ఒక ముఖ్యమైన ఇనిషియేటివ్. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. మయన్మార్ సరిహద్దు దగ్గర శక్తివంతమైన లార్జ్ ఫేజ్డ్ అరే రాడార్ను ఇటీవల ఏ దేశం మోహరించింది? చైనా. చైనా మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని యునాన్ ప్రావిన్స్లో చైనా శక్తివంతమైన లార్జ్ ఫేజ్డ్ అరే రాడార్ను మోహరించింది. ఇది హిందూ మహాసముద్రం మరియు భారత భూభాగంలోకి లోతుగా 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ నిఘా పరిధిని కలిగి ఉంది. ఇది బ్యాలిస్టిక్ క్షిపణులతో సహా బహుళ లక్ష్యాలను అధిక ఖచ్చితత్వంతో ట్రాక్ చేయగలదు. ఇటీవల జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? డాక్టర్ శ్రీధర్ మిట్టా. డాక్టర్ శ్రీధర్ మిట్టాను తన గణనీయమైన కృషికి గాను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఇటీవల హెచ్పిసిఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? వికాస్ కౌశల్.
ఐఫా అవార్డులు 2025 ఇటీవల ఎక్కడ నిర్వహించారు? జైపూర్, రాజస్థాన్. 25వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర అకాడమీ అవార్డులు లేదా దీన్నే ఐఫా అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని జైపూర్లోని జైపూర్ ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్లో మార్చి 8 నుంచి 9 వరకు జరిగింది. ఏ సంస్థ ఇటీవల భారతదేశంలో 3వ అత్యంత విలువైన బ్రాండ్గా మారింది? అమూల్. భారతదేశంలోని ప్రముఖ పాడి పరిశ్రమ సహకార సంస్థ అయిన అమూల్ ప్రతిష్టాత్మకమైన యుగౌ ఇండియా వాల్యూ ర్యాంకింగ్స్ 2025లో 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఇది మొదటి 3 స్థానాల్లో ఉన్న ఏకైక ఎఫ్ఎంసీజీ బ్రాండ్గా నిలిచింది. ఇది అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్లతో పాటు నిలుస్తుంది. భారతీయ గృహాలకు అధిక నాణ్యత, సరసమైన పాల ఉత్పత్తులను అందిస్తుంది. మార్చి 2025లో ఫిషరీస్ స్టార్టప్ కాన్క్లేవ్ 2.0 ఎక్కడ జరిగింది? హైదరాబాద్. మత్స్య రంగంలో వ్యవస్థాపకత మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి హైదరాబాదులో మత్స్యశాఖ ఫిషరీస్ స్టార్టప్ కాన్క్లేవ్ 2.0ను నిర్వహించింది. ఇంక్యుబేషన్ మద్దతుతో 10 విజేత స్టార్టప్లకు ₹1 కోటి నిధులను అందిస్తుంది. ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి సహయోజన అనగా PMMKSSY కింద అభివృద్ధి చేయబడిన జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు మొబైల్ యాప్. ఈ మొబైల్ యాప్ ప్రభుత్వ పథకాలను సులభంగా పొందేందుకు ప్రారంభించబడింది. పయోధి మిల్క్ బ్యాంకు ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఎయిమ్స్, ఢిల్లీ. ఇటీవల ఖేలో ఇండియా మహిళల టైక్వాండో ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహించబడింది? లక్నో, ఉత్తరప్రదేశ్.